అన్నా నువ్వు చేసేదేం బాగాలేదన్నా. ఏంట్రా సీనియర్కి ఎదురు చెప్తున్నావు? ఏంటి గొడవ పడుతున్నాయండి? సార్ సముద్రం అన్నా కలలు, కాలేజ్ అన్నా గొడవలు కామన్ సార్. పంచలేలకు సరే కానీ ఐడి కార్డ్ ఇది, ఐడి కార్డ్ ది బయటికి. ఐడి కార్డ్ ది, లేకపోతే 200 ఫైన్ అన్నా కట్టు. సార్ ప్లీజ్ క్యాబిన్లో సార్. మీటో. సార్ సార్ చీ దీనమ్మ జీవితం. ఎక్కడి నుంచి వస్తారమ్మా? పోండి, వెళ్ళండి. హాయ్ మామ, హౌ ఆర్ యూ? ఫైన్ రా. ఇప్పుడే అడిగి 100 కట్టా, నీకేంట్రా కట్టేది? నీ అబ్బా ఫైన్ అంటే బాగున్నానని రా. అవునా బావా, సారీ రా, సారీ, అర్జెంట్ పని ఉంది, వెళ్ళా సార్. సర్లే పో. అమ్మ, ఈ ప్రపంచం నాకు అందరికన్నా ఇష్టమైంది మా అమ్మ. అలాంటిది మా అమ్మ చెప్తే నేను ఏ రోజు గుడికి వెళ్ళలేదు. కానీ మా ఫ్రెండ్ ఒకడు వచ్చి ఈ గుడిలో ప్రసాదం తింటే 7 రోజులు ఫుడ్ లేకుండా బతికేయచ్చు అన్నాడు. అందుకే వచ్చా. 3 రౌండ్లు తిరిగి ప్రసాదం తింటాం. చి నా బతుకు. నేను ఒక అబ్బాయిని గుడికి రావటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అరే బావా, నీ పాప వస్తుందిరా. హై డార్లింగ్, నా లవ్ గురించి ఏం ఆలోచించావు? నేనేం ఆలోచించలేదు, నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు. ఏం ఆలోచించలేదని మాత్రం చెప్పు. ఎందుకంటే మా వాడికి ఈ అమ్మాయి అంటే పిచ్చ కాదలు. అందుకే నువ్వంటే ఇష్టం నువ్వు లేదు. చెప్పింది నాకేం అర్థం కాలేదు బ్రదర్. పోయిన జన్మలో చేసుకున్న పాపమో లేదంటే దేవుడు వీడికి ఇచ్చిన లోపమో, వీడి అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా భయపడతాడు. వీడి గుడ్ లక్కో నీ బ్యాడ్ లక్కో వీడి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని దేవుడు నన్ను పంపాడు. చూడు పాప, వీడు నీకు ఆలోచించుకోమని మా అయితే ఒక్కరోజు టైం ఇచ్చుంటాడు. కానీ మా వాడు నిద్రలేని రాత్రులేనన్నా నాకు తెలుసు. అన్నా, మధ్యలో దోతే గొడవలు అయిపోతాయి. నన్ను కొట్టేవాడు ఎవడో పక్కరంట్రా. రే, సచిన్ కొడితే బాల్ బౌండరీలు దాటుతా లేదో తెలియదు, కానీ నేను కొడితే బాడీలు బార్డర్లు దాటుతా. భయ్యా సారీ భయ్యా, గొడవలు వద్దు. అరే అయినా సీనియర్స్తో గొడవలు అంట. పదండి. రే వెళ్ళరా, ఏమైనా నేను చూసుకుంటా. ఏంటి బా అలా ఉన్నారు? ఒరే, నాకు తెలిసినంత వరకు అందరూ కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి, షో చేయడానికి, మరి కొందరు ఎంజాయ్ చేయడానికి, కొందరు లవ్ చేయడానికి. మరి మనం ఎందుకు కాలేజ్కి వచ్చేది? చదివే వాళ్ళని చెడగొడుతున్నాం, లవ్లో ఉండాలని బ్రేక్ చేస్తున్నాం, షో చేసే వాళ్ళని మళ్ళీ మార్చుకుంటున్నాం. ఇలా అయితే 4 ఏళ్ళ తర్వాత కాలేజ్లో మనకంటూ ఒక గుర్తింపు, బ్యాక్లాగ్స్ తప్ప ఏముండవు. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ బ్యాక్లాగ్ క్లియర్ చేయాలంటే మనీ కావాలిగా. నువ్వు చెప్పేది బాగానే ఉంది బా, కానీ డబ్బులు ఎవరు ఇస్తారు? చా, మన పేరెంట్స్ ఫీ కట్టి పాకెట్ మనీ ఇచ్చి చదవనరా నాన్న అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం బాగా చదువుతున్నాం అని చెప్పి తిరిగి తాగి తన్ననాలాగి ఇప్పుడు బ్యాక్లాగ్స్ తెచ్చుకున్నాం. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి, బ్యాక్లాగ్ క్లియర్ చేసుకోవాలి. ఏరా, నందుగాడు వస్తున్నాడా? నీకెలా తెలుసు బా? వాడు కొట్టే పర్ఫ్యూమ్ స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది. అరే మావా, నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారా. మీకు ఏం కావాలో అడగండి, చేసి పెడతా. నాకేం వద్దు కానీ
వీడికి ఏదో కావాలంటే చూడు. చెప్పు మావా, నీకేం కావాలని అడుగు మావా. అరే మామ, ఈ కాలేజీలో బాగా పాపులర్ అయిన అతను పరిచయం చేయరా. అరే అంతేనా, నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసే పద మావా. చూడు మావా, వాళ్ళందరూ పెద్ద ఎదవలు, వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఇంకెక్కడ ఉండరు. నీ టైం బాగుంది, పద పరిచయం చేస్తా. హాయ్ అన్న. ఏరా తమ్ముడు ఇటు వచ్చారు. అన్న ఐడి కార్డ్ ఇచ్చారా? వీడికి ఇచ్చిన కోడింగ్ ఇంకా దొరకలేదురా. అబ్బో, అది పెద్ద కోటింగ్ మరి. సరే అన్న, అయిపోయింది. ఈ నా ఫ్రెండ్ దినేష్, మీతో మాట్లాడాలంటే తీసుకొచ్చా. అన్న, ఎంఏ పేరు విద్య, ఫస్ట్ ఇయర్ బీటెక్ మన కాలేజీ. ఎవరైనా లవ్లో పడేస్తే 50,000 ఇస్తా. మేమెందుకురా అమ్మాయిని పడేయాలి? ఆ అమ్మాయి వాళ్ళని మా చెల్లిని పడేసాడు అనియా. మీరు ఆయన చెల్లిని పడేయాలి, అప్పుడు నాకు సాటిస్ఫై అవుద్ది, అంతే. బావా ఈ డీల్ ఏదో బాగుంది కదరా. అవును బావా. రే ఫోన్ వచ్చింది, మాట్లాడొస్తా. ఏరా కేకే, చేద్దామా? అరే వాడి తెలియకుండా మనమే చేసేద్దామా. తమ్ముడు నువ్వు వెళ్ళి డబ్బులు రెడీ చేసుకో, మేము చూసుకుంటాం. ఏంటి? ప్రేమ, ఇష్క్, కాదల్, ఎవరి మీద? చదువు, ఎడ్యుకేషన్, విద్య. నాకు మా ముగ్గురు ఇష్టమే, కానీ ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. సరే మరి 2 days తర్వాత ఎక్కడ కలుద్దాం? OIT దగ్గర. బా ఏంటి బా ఇంకా విద్య అరే రావట్లేదు? మామ వస్తుందిరా. అర్జెంట్ అయితే వెళ్ళరా. బావా అది వస్తుంటే లక్ష్మీదేవి నడిచేస్తున్నట్టుందిరా. బావా దాన్ని చూస్తుంటే మన బ్యాక్లాగ్లు క్లియర్ అయిపోతున్నట్టుందిరా. బా మన దగ్గరికి 50 నడుస్తూ వస్తున్నట్టుందిరా. బావా ఈడిప్పుడు ఎందుకు వచ్చాడ్రా? అదేంటి మా ముగ్గురు కాకుండా వాడికి ప్రపోజ్ చేశారు? చేస్తే మా ముగ్గురు వేయాలి కానీ వాడి కిందకి వేసాము. రాత్రి ఏం చేశారు? శశికి వెళ్ళాం. బీరు కొట్టాం. రూమ్కి వెళ్ళాం. రూమ్కి ఎవరు తీసుకెళ్లారు? నేను తీసుకెళ్ళా. బా ఇదే లాస్ట్ బ్యాగ్. బా లాస్ట్ బ్యాగ్ పట్టండి. కానీ అన్న మీరు అక్కడ పెట్టిపోయారన్న. పెళ్ళికి కావాల్సిన 2 మనుషులు, ప్రేమకు కావాల్సిన 2 మనసులు. ఆల్ ది బెస్ట్ బా. ఛాన్స్ కొట్టావు. పండగ చేసుకో బావా. అరే బెనిఫిట్ షోకి టికెట్లు ఉన్నాయి కానీ ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ లేదురా. అప్పుడే నా దగ్గర మన ప్లాన్లో ఇంక్లూడ్ చేసింటే సరిపోయేది. అప్పుడే మనం ఇంక్లూడ్ చేయలేదు, ఇప్పుడేమో అనుభవిస్తాను. ఇది మనకు జరగాల్సిందేరా. ఇదిగో బా హాల్ టికెట్స్. ఎగ్జామ్ రాయండి. నీకెక్కడికి హాల్ టికెట్? ఎగ్జామ్ రాయండి ముందు. మామ పదరా పార్టీ చేసుకుందాం.
మీరు మారర్రా. ఇప్పుడు బ్యాక్లాగ్ క్లియర్ చేసుకుంటేనే ఇంత హ్యాపీగా ఉంది, అది అప్పుడే చేసుకుని ఉంటే ఇంకెంత హ్యాపీగా ఉండేదిరా. మారర్రా. ఆగండ్రా, మీ హాల్ టికెట్లు ఇచ్చింది వాడేరా. టీచర్స్ ఇచ్చిన పేరెంట్స్ కొట్టిన మారారా, ఫ్రెండ్స్ చెప్పారైనా మాట్లాడుతూ వీళ్ళు ఎంత ఎదవాలైనా వీళ్ళ లక్ బాగుంది కాబట్టి వీళ్ళ ఫ్రెండే వీళ్ళ ఫీజు కట్టేశాడు. ఫైనల్గా ఒక్కటండి, మనం మనల్ని నమ్మే ఫ్రెండ్స్ని ఎప్పుడూ వదిలేయకూడదు.